ఈ మానవ జన్మలో తప్పించి మరి ముందు జన్మల్లో భగవంతుణ్ణి తెలుసుకునే శరీర నిర్మాణం లేదు, ఏమీ లేదు. అందుకే గొప్పవాళ్ళంతా మానవ జన్మనిచ్చి ఏదో జన్మ అని ఎప్పుడూ అనుకోకండి. ఇది సాధించినంత గొప్పతనం ఎవరూ సాధించలేరు, ఏ జంతువు కూడా. మీరు గమనించండి, ముందు జన్మలన్నీ కూడా భోగజీవులు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వరకు, పశు జన్మ వరకు భోగజీవులు. మానవులు ఒక్కలే యోగజీవులు. యోగం చేసి భగవంతుణ్ణి తెలుసుకునే జన్మ మానవ జన్మ. అంత అపురూపమైన జన్మ తీసుకుని ఎక్కడ అంటే అంతవరకు కర్మ సిద్ధాంతం ఉండదండి జంతువులు. అందుకే ఏ కష్టం వచ్చిందని ఏ గుడికి వెళ్ళదు జంతువు. జంతువులు ఏదైనా చిన్న కష్టం వస్తే భరిస్తాయి, దాని పని అది చేసుకుంటుంది. మానవుడు తెలివితేటలతో అజ్ఞానంతో ఏం చేస్తున్నాడు? తప్పులు చేస్తాడు, పాపాలు చేస్తాడు, అవి కష్టాలే వస్తాయి. మరి గీతలో చెప్పాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పాపం వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? మనం గత జన్మలో చేసిన పాపాలే వర్తమాన జన్మల్లో వ్యాధులు. ఇది ధ్యానంలోకి వచ్చే వరకు తెలియక మనం ఏమనుకుంటాం, ఈ దేవుడికి ఇన్ని పూజలు చేస్తున్నాం, మాకు ఇంకా కష్టాలు ఎందుకు, మాకు ఇంకా రోగాలు ఎందుకు అనుకుంటాం. ప్రాపంచిక జీవితం అంతా మనకి క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి, సందేహాలు సంశయాలు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో క్వశ్చన్లు ఉండవండి, ప్రతిదానికి ఆన్సర్ మనకే తెలుసు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం. చీమంత కర్మ ఉంటే గోరంత కష్టం వస్తుంది, కొండంత కర్మ ఉంటే కొండంత కష్టం వస్తుంది. ఇప్పుడు నేను 80% కాలిపోయాను. మరి ఈ జన్మలో నేను శాకాహారిని, వైశ్య కుటుంబంలో పుట్టాను. మడి ఇది అది ఉన్న కుటుంబం. ఇప్పుడంటే తినవచ్చు, కానీ మా సాంప్రదాయాలు ఏంటి అంటే చాలా మడి ఎక్కువ ఇంట్లో. మా పూర్వీకులకి స్నానం చేస్తే కానీ ఇది చేయరు, బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేయాలి. మా అమ్మమ్మ అలాగే ఉండేది. మేము స్కూల్ నుంచి వచ్చిన నీళ్ళు జల్లేసేది మా మీద, పసుపు నీళ్ళని, అంత సాంప్రదాయం. మరి మాంసం తినని ఇంట్లో పుట్టి ఒక గుడి కట్టించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన 80% కాలిపోయాను అంటే మరి వర్తమానంలో నేను అంత పాపం ఏం చేయలేదు కదా. మరి ఖచ్చితంగా గత జన్మలో మరి ఎన్నో కోడిల్ని, మేకల్ని, రొయ్యల్ని ఎంతో హింస చేసి ఎన్నో జీవుల రక్తాన్ని కళ్ళ చూసినప్పుడు మరి నేను ఎంతటి శిక్ష అనుభవించాలి తప్పదు. ఈ జన్మలో పతివ్రతలా మాట్లాడేస్తే గత జన్మ కంపు, ఆ పాపం వర్తమానంలో అనుభవించాలి కదా. అందుకే జానులకి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు. ఎందుకు అంటే గురువుగారి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు. మన భర్త తిట్టినా, అత్తమామలు తిట్టినా, చుట్టాలు బంధువులు మన వెలివేసినట్టు, డబ్బు లేకపోతే హేళన చేసిన వీళ్ళందరూ ఎందుకు ఓర్చుకుంటారు అంటే గతాన్ని వర్తమానం, గతమే మన వర్తమానం, మన వర్తమానమే మన భవిష్యత్తు. అందుకే ఎప్పుడో దాన్ని ఉంటాను, ఈ జన్మలో అంటున్నారు అని దాన్ని భరించే శక్తి, ఓర్చుకునే శక్తి సాధనలో ఉందని ఎవరు తిట్టినా కళ్ళు మూసుకుంటారు. కానీ మళ్ళా తిట్టడానికి, వాళ్ళతో శత్రుత్వం తీర్చుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించరండి. మరి మన గురువు గారు మనకి అంత చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. బుద్ధుడు లాంటి వాళ్ళనే తిట్టారు, మన తిట్రా. మరి ఆయన జీవితం తెలియని వాళ్ళు ఒక చక్రవర్తి కుమారుడు ఈ ప్రజల కోసం అన్నీ వదులుకుని భిక్షాపాత్ర పట్టుకున్నాడు. మరి దుఃఖలా ఉన్నవాడు కుట్టామని తిట్టారు, మనలాంటి వాళ్ళని తిట్టరా. మనము ఓర్చుకోవాలి. మన ముందున్న మహానుభావుల చరిత్రలు చూస్తే
మనం ఓర్చుకుంటూ ముందు జన్మలో ఏదో అని ఉంటాను, ఈ జన్మలో ఇలా అంటున్నారు అని ఓర్చుకుంటే సహనమే ప్రగతి అని గురువు చెప్పాడు. ఓర్చుకుంటేనే ఎంతో నేర్చుకుంటాం అంటారు. కానీ మనం చేసిన సాధన మనం గుర్తు చేసుకుంటూ, ఎందుకు గుర్తు చేసుకోవాలి? మనం ప్రయాణం ఎటు? భగవంతుడి వైపు. ఇంత గొప్ప సాధన మనకు అందించే గురువు దొరికాడు. దీని ముఖానికి దొరకలేదు కాబట్టి ఇది ఇలా వాగుతుంది. ఈ భూమి మీద మనం దురదృష్టం అనుకుంటున్నాం, కానీ సాధన ఉన్న మనం ఎంతో అదృష్టవంతులు అండి. అందరికీ ఈ మార్గం తెలియదు, నచ్చదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడైనా అనుకుంటారు వీళ్ళు, అప్పుడైనా చచ్చిపోవడం అనుకుంటారు. చావు అంటే చచ్చేంత భయం. కానీ చావు అంటే కొత్త చీర కట్టుకున్నంత హ్యాపీ యోగికి. మనకు కొత్త చీర కొనుక్కున్నప్పుడు ఎప్పుడు కట్టేసుకుందామా అనుకుంటాం, ఎందుకు? కొత్త చీరలు అంటే మోజు. అలాగే ఈ యోగికి కొత్త శరీరం తెచ్చుకుని ఏం సాధించాలో అది సాధించవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందుకే చావు దైవయం తప్పించడానికే మన జీవితంలో గురువులు వస్తారటండి. అప్పటి వరకు మనకు చావు అంటే భయం. ఎందుకు? ఎన్నో జన్మల్లో చచ్చొచ్చాం. ఈ ఆత్మ ఎన్నో శరీరాలు తీసుకుని అవి వదిలేసి ఇక్కడికి వచ్చింది, కానీ పాఠం రాదు మనకి. దీని అవసరం తీరిపోతే ఇది వదిలేస్తుంది అనే పాఠం ఎన్ని జన్మలు తీసుకున్నా రాదు. కానీ గురువు వచ్చాక చెప్తాడు, ఏమని? కొత్త చీరలు కొనుక్కోవడానికి ఎంత మోజుగా వెళ్తున్నావో, కొత్త శరీరాన్ని తీసుకోవడానికి కూడా అంత ఉత్సాహంగా నీకు జ్ఞానం ఉన్నప్పుడే తెలుస్తుంది. ఈ శరీరంతో అవసరం తీరిపోయాక నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆత్మ దీన్ని వదిలేస్తుంది. చూడండి, అప్పటి వరకు ఒక చీర మేము మోజు పెంచుతాం, కొత్త చీర కొనుక్కున్న వెంటనే దాని మీద మోజు తగ్గిపోద్ది. ఎందుకంటే అది కట్టియాలని. ఈ జీవితం కూడా అంతే. మరి ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ మార్గంలోకి వచ్చాక. నేను శరీరము అనుకుంటే గమనించండి, అన్నిటి మీద బంధం ఉంటుంది మనకి. మొగుడి మీద, పిల్లల మీద, ఆస్తిపాస్తుల మీద, అన్నిటి మీద బంధం ఉంటుంది. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చాక వదిలేము, కానీ వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఈ ధోరణి మెల్లిగా అలవాటు అవుతుంది. ఇక నేను శరీరం అనగానే మనం ఏం చేస్తాం? మన పిల్లలకి తగ్గిపోద్దేమో అని దాస్తాం. చాలామందికి డొనేషన్లు ఇవ్వాలంటే భయం. ఎందుకంటే మన అబ్బాయికి వాడేం చేస్తాడు? చక్కగా హోటల్కి వెళ్ళి 5,000 బిల్లు కడతాడు. మనం ఏం చేస్తాం? 1,000 రూపాయలు ఇవ్వాలంటే అయ్యి బాబోయ్, ఇలాగే దాన ధర్మాలు ఇస్తే నా కొడుక్కి చెప్పేస్తానేమో. కానీ వెళ్ళిపోయే డబ్బు ఎలాగన్నా వెళ్ళిపోద్ది. తెలివిగా ఉన్నప్పుడు ధర్మం పుణ్యం చేసుకుంటే ఈ రెండే మనకు కూడా వస్తాయి. వాడు పబ్బులకి క్లబ్బులకి ఖర్చు పెట్టే డబ్బు అది మన పుణ్యంలో రాదు. నేను వదిలి వెళ్ళే డబ్బు, నేను బతికుండగానే మంచి పనులు చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు ఈ వదిలి వెళ్ళే డబ్బు కొంతైనా ఈ ఆత్మకార్యాలకి, పుణ్యకార్యాలకి ఖర్చు పెట్టగలం. ఇప్పుడు భీమవరంలో 23 సంవత్సరాల నుంచి ఈ 3 days వర్క్షాపులు కానీ మేము తిరగడానికి కానీ హ్యాపీగా ఖర్చు పెడతాం. ఎందుకంటే మాకు ఆలోచన ఇచ్చింది కూడా భగవంతుడే. మరి ధ్యాన మార్గంలోకి వచ్చాక అందరూ ధ్యానులు 1 గంట క్లాసు, 2 గంటల క్లాసు అయితే ఏం గుర్తుంటుందని 1 day రాఘరావు గారే స్టార్ట్ చేశారు. 3 days వర్క్షాపులు రాఘరావు గారే స్టార్ట్ చేశారు. ఇంకా 7 days పెడతానంటే పత్రి గారు తిట్టారు, ఇంకా ఆవిడ బతకనవ్వా నువ్వు 7 days పెడుతున్నావని. అలాగా మన డబ్బుని మంచి కార్యాలకి కూడా ఖర్చు పెట్టే అదృష్టం మనకి రావడం భగవంతుడు కృప ఉంటేనే వస్తుందండి. మనం ఖర్చు పెట్టేస్తే ముష్టోళం అవ్వండి. నువ్వు పిడిగడేస్తే బస్తా పొందే అదృష్టం భగవంతుడు ఇస్తాడు.
కానీ పిడుగడేయడానికి పెద్ద మనసు ఆయనే ఇవ్వాలి అనుకుంటాం. నేను చేశాను ఆ ఆలోచన కూడా లోనుండి నడిపిస్తాడు ఆయన. మన డబ్బు పుణ్యం అయితే, మన డబ్బు ధర్మపరమైనది అయితే ధర్మకార్యాలకే వెళ్తుంది. లేకపోతే మనకి ఇవ్వబుద్ధి అవుతుంది, దాచుకోబుద్ధి వస్తుంది. మీకు కృష్ణుడు తెలుసు, ధర్మరాజు తెలుసు కదా. కానీ ధర్మరాజుని దాత అనలేదు, గొప్ప దాత అన్నారా? ధర్మరాజు కూడా అడిగినవన్నీ ఇచ్చేవాడట. ధర్మరాజు అన్నారు కానీ దాత. కర్ణుణ్ణి మాత్రం మహాదాత అన్నారు. గొప్ప దాత అన్నారు. ధర్మరాజుకు ఒకరోజు అనుమానం వచ్చిందట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బావా నేను కూడా అడిగినవన్నీ ఇస్తున్నాను కదా, నన్ను ధర్మరాజు అంటున్నారు కానీ దాతాని ఎందుకు అనట్లేదు అని. సమయం వచ్చినప్పుడు నీకు తెలియపరుస్తానులే అని చెప్పాడట. ఒకసారి మంచి వర్షాలు పడుతున్నాయట, వర్షాకాలం అట. ఒక బ్రాహ్మణుడు వచ్చి, నాయన నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు ఎండికట్టెలు ఇవ్వా అన్నాడట. వర్షాకాలం ఎండుకట్టెలు ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. అప్పుడు ధర్మరాజు అన్నాడట, అరే వర్షాకాలం వచ్చి అడుగుతున్నావు ఎండుకట్టెలు కావాలని, నువ్వు కొంచెం వేసంకాలం అడిగినా పట్టుకెళ్తానంటే బోల్డ్ ఇద్దరు కదా, వర్షాలు తగ్గాక రా అన్నాడట. అప్పుడు చేసుకోపోని అని ఆయన కర్ణుడి దగ్గరికి వెళ్ళాడట. నాకు ఇలాగ యజ్ఞానికి కావాలి కన్నా. అప్పుడు కర్ణుడు ఏం చేశాడట, వాళ్ళ ఇంటికి ఉన్న కిటికీలు ద్వారమందాలు అన్నీ పగలగొట్టి పట్టుకెళ్ళి యజ్ఞం చేసుకో, నేను మళ్ళా ఎండాకాలం వచ్చాక ఇవన్నీ పెట్టుకుంటానులే అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడట, నీకు ఆయనకి తేడా తెలిసిందా? అడిగిన వెంటనే దానం చేస్తున్నాడు కర్ణుడు. అందుకే గొప్ప దాత. నువ్వు ఉన్నప్పుడు ఇస్తానులే అన్నావు, నువ్వు ధర్మరాజువే కానీ దాతవు కాలేదు. ఒక చిన్న ఆలోచన దాతయ్యేడు. ఈయన ధర్మంగా ప్రవర్తించి పరిపాలించి ధర్మాన్ని తెలుసుకున్నాడు. కానీ దానం ఇచ్చేటప్పుడు సేవ వచ్చింది. ఇప్పుడు కాదు అన్నాడు. అదే నా నీకు ఆయనకి తేడా. అందుకే గొప్ప తల్లి యొక్క నిర్లక్ష్యానికి, గురువు శాపానికి, భూదేవి శాపానికి, ఇంతమంది శాపానికి బలి ఒక యోగి నేల కూలాడు. ఎంత గొప్పగా పుట్టాడు, గొప్ప వంశంలో పుట్టాడు, సహజ కవచ కుండలాలతో పుట్టాడు. కానీ ఇందరి శాపానికి తన్ను అవమానించారు వీళ్ళని. అటు శత్రురాజులకు దాంట్లోకి వెళ్ళి గొప్పవాడు కూడా నాశనం పొందాడు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా సరి అయిన స్నేహితుల్ని ఎన్నుకోవాలి. వీడి వల్ల నేను ఎదుగుతున్నాను, వాడు ఎంత సహాయం చేయని, కానీ అధర్మం వైపు మాత్రం మనం వెళ్ళకూడదు. సాయం చేశారనే కర్ణుడు అటు వెళ్ళి వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. అంత కీర్తి పోయింది. మనం కూడా అవన్నీ చూసి ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. సరి అయిన స్నేహితుల్ని వెతుక్కోవాలి. ఏదైనా సరే ఇక్కడికి వచ్చాక మనం ఎవరు మనని ఏమన్నా ఇది గత జన్మ కారణం ఏదో ఉండి ఉంటుంది అని కొంచెం సహనం ఉపయోగిస్తే భరించగలం. మన కర్మ అక్కడితో తీరిపోతుంది.